అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఇప్పుడు మనకు చాలా మంది అడుగుతున్నారు, మా ఇంట్లో వాస్తు దోషం ఉంది తెలుసుకోవడం ఎలా? ఇలాంటివి అసలు వాస్తు దోషం అని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను. మీ ఇంట్లో దుఃఖం ఎక్కువగా ఉందనుకోండి, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఎందుకు? రీజన్ తెలియదు, ఏడుస్తుంటారు. దుఃఖం పెరుగుతుంటుంది. దుఃఖం పెరుగుతున్నప్పుడు అది వాస్తు దోషంగా తెలుసుకోవాలి. సడన్ డెత్స్ ఉన్నాయి, అది వాస్తు దోషంగా తెలుసుకోవాలి. లేదు అనారోగ్యం ఉంది, నెల నెల 2000 నుంచి 3000 దాకా మందులకు ఖర్చు అవుతుంది, ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఆర్డీ కట్టినట్టు కడుతున్నారు అంటే అది వాస్తు దోషం సమస్య. ఇకపోతే 50,000 పైన 2.5 లక్షల లోపల కనుక ఖర్చు అయిందంటే అది వాస్తు దోషం. 10 లక్షల పైన ఖర్చు అయింది మా మెడికల్కి సంబంధించి అయిందంటే అది పెద్ద వాస్తు దోషం ఉన్నట్టు లెక్క. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది దీనికి. దాన్ని ఇమ్మీడియట్గా మనం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్తే దాన్ని బట్టి టక్కన మీ ఇంట్లో ఈ దోషం ఉందని చెప్పొచ్చు, ఇంటికి చూడకుండా కూడా. అది పరీక్షలు తప్పుతున్నారు పిల్లలంటే అది కూడా వాస్తు దోషం. ఇక యజమానికి తాగుడు, జోదం, వ్యభిచారం ఇలాంటి అలవాట్లు వచ్చినాయంటే ఖచ్చితంగా అది వాస్తు దోషం. ఇకపోతే శత్రువులు అధికంగా ఉంటాం ఇంట్లో, భార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, బయట వాళ్ళ దగ్గర నుంచి అందరూ శత్రువులుగా. ఎవరేం మాట్లాడినా, చిన్న మాట మాట్లాడినా అది పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. అట్లాంటివి ఉన్నట్టయితే వాస్తు దోషం కిందే లెక్క. లేదు కోర్టు కేసులు, లేదు పిల్లల విడాకులు ఇట్లాంటివి వచ్చినాయంటే అది వాస్తు దోషం కింద లెక్క. సరి చేసుకోవాలి, సరి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. అంతేగాని సరి చేసుకోకుండా ఉండాలంటే ఆ ఫలితం అలానే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఇంట్లో మరణాలు, ఫ్రీక్వెంట్గా పశువులు చనిపోవటం ఇంట్లో, ఇవన్నీ కూడా వాస్తు దోషాలు. నువ్వు ఎంత సంపాదించినా డబ్బులు మిగలడం లేదు అంటే కూడా వాస్తు దోషం. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ఒకసారి పడ్డప్పుడు కాలు చేరటం, రెండోసారి ప్రాణం పోవడం, ఇట్లా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే అది వాస్తు దోషం కిందే పరిగణించాలి. ఈ వాస్తు ఇన్ని విధాల దోషాలు ఉంటాయి అనే సంగతి తెలుసుకోవాలి ఫస్ట్. డబ్బు ఎంత సంపాదించిన 2 లక్షలు సంపాదిస్తే 4 లక్షలు ఖర్చు అవుతుందంటే అది వాస్తు దోషం కింద లెక్క. ఇంట్లో దొంగలు పడ్డారు అంటే అది కూడా వాస్తు దోషం ఉంటేనే దొంగలు పడతారు. తర్వాత పక్షవాతం ఇలాంటి జబ్బులు వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి డాక్టర్కి జబ్బు ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో, డాక్టర్లు జబ్బు కనుక్కోలేక ఒక జబ్బుకి ఇంకో ట్రీట్మెంట్ ఇచ్చి చనిపోయినా కూడా అది కూడా వాస్తు దోషమే. డాక్టర్లు కూడా కనుక్కోలేరు నీ జబ్బు ఏందని. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది, కోమాలోకి వెళ్తావు, వెళ్ళావంటే అది ఖచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లే అని తెలుసుకోవాలి. తర్వాత ఒక అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు, ఒక అబ్బాయికి పెళ్లి కావటం లేదు, ఇవి కూడా వాస్తు దోషాలు. వాస్తుని సరి చేసుకుంటే ఆ అబ్బాయికి మ్యారేజ్ అయ్యేదానికి ఆస్కారం. అది డైవర్స్కి వాస్తు దోషమే, మ్యారేజ్కి వాస్తు దోషమే. కాలేదంటే, అయిందంటే అది వాస్తు దోషం ఉన్నట్టు లెక్క కాదు. ప్రొలాంగ్డ్గా అంటే ఎక్కువ
వయసు వచ్చినా కూడా కాలేదు అని అన్నట్టయితే వాస్తు దోషం కింద పరిగణించాలి. దాన్ని సరి చేసుకుంటే అప్పుడు ఆ అబ్బాయికి వివాహం జరిగేదానికి ఆస్కారం. ఈ ప్రెడిక్షన్స్ అన్ని దేంతో అయినా చెప్పచ్చు. జాతకం చూసి చెప్పచ్చు, పుట్టుమచ్చలు చూసి చెప్పచ్చు, ఆ దేంట్లో ఆస్ట్రాలజీలో చెప్పచ్చు, తర్వాత నేమాలజీ చూసి చెప్పచ్చు. కొంతమంది హస్త సాముద్రికం చూసి చెప్తారు, కొంతమంది న్యూమరాలజీ గురించి చెప్తారు, కొంతమంది ఫేస్ చూసి చెప్తారు. ప్రిడిక్షన్స్ దేంటో చెప్పినా అన్ని మనం బాగు కోసం, మన మంచి కోసం చెప్పినాయి అని తెలుసుకోవాలి. ఈ వాస్తు దోషం ఉంది అని తెలుసుకోవడమే మహా కష్టమైన వ్యవహారం. చిన్న వ్యవహారం కాదు. అది అనుభవం ఉండేవాళ్ళు అయితేనే చెప్పగలుగుతారు. అందులో ఇంట్లో ఉండి యజమానురాలికి ఇబ్బందిగా ఉంది అంటే కూడా వాస్తు దోషం. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ మంది, అందరూ ఆడవాళ్ళే పుడుతున్నారన్నా కూడా వాస్తు దోషం. ఈ దోషాన్ని సరి చేసుకోవాలి. ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్న ఏం కాదు. అతి తక్కువ ఖర్చుతో మార్పు చేసుకోవచ్చు. లేదు పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారన్నా కూడా అది కూడా వాస్తు దోషం. యజమాని చనిపోవడం, లేదు యజమానురాళ్ళు ఇద్దరు చనిపోవడం, పిల్లలు అనాథలు కావడం, ఇలా అయ్యారంటే ఆ ఇంట్లో దోషం ఉన్నట్టే లెక్క. ఇలా వాస్తు దోషాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇది దుఃఖం దగ్గర నుంచి మొదలు పెడితే డబ్బు, రోగాలు, తర్వాత ఇవన్నీ కూడా డైవర్స్‌లు, పెళ్ళిళ్ళు, తర్వాత మిగతావి తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి అలవాట్లు తయారు కావడం. అలాంటి ఇంట్లో ఉన్నట్టయితే అలాంటి అలవాట్లు తయారవుతాయి. దాన్ని సరి చేసుకుంటే వాళ్ళకి అలవాటు కూడా ఫ్రెండ్స్ కూడా మారుతారు. అది. అందువల్ల మనం ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాం, దాంట్లో ఏమేం దోషాలున్నాయి తెలుసుకోవాలి. ఏది అతిగా వచ్చినా అది దోషం కింద భావించాలి. 2,00,000 సంపాదించి 4,00,000 ఖర్చు అవుతుందంటే అది దోషమే. మెడికల్‌కే ఖర్చు అవుతుంటే అది కూడా దోషమే. జబ్బు కనుక్కోలేకుండా ఉన్నారన్నా కూడా దోషమే. వాళ్ళు కనుక్కోలేరు డాక్టర్లు. చాలా మంది డాక్టర్లు ఇలా ఒక జబ్బుకి ఒక జబ్బు వాడు చెప్పడు, చెబితే గాని తెలీదు. అందువల్ల వాళ్ళు ఇది అనుకోని ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ సొంపు అది కాదు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఈ శాస్త్రాలన్నీ తప్పని అంటున్నారు చాలా మంది. ఇదంతా మూఢనమ్మకం అంటున్నారు కొంతమంది. ఈ మూఢనమ్మకం కానే కాదు. 100% కరెక్ట్ అన్నవే నేను చెబుతున్నా మీకు. ఇవి నా అనుభవంలోకి వచ్చినవే చెబుతున్నా మీకు. ఇవి ఎక్కడో నేను ప్రయోగాలు, పుస్తకాలు చూసి చెప్పడం కాదు. అనుభవంలో నేను చెప్పినయన్నీ కరెక్ట్ అని అందరూ చెప్పినవి 99% కాదు 100% కరెక్టే. ఇల్లు చూసి చెప్పేస్తా నేను ముందే. ఇది జరిగింది. వీళ్ళు తప్పుంటారు పరీక్ష అని చెబితే వాళ్ళు తప్పారని చెబుతున్నారు. ఒక్కోసారి ఏం జరుగుతుంది కొన్ని విషయాల్లో ఆ పిల్లలు తప్పారంటే వాళ్ళ నాయనోళ్ళు ఒప్పుకోవటంలా. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్. మా అమ్మాయి ఎంబడే జాబ్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందంటారు. అమ్మాయి ఏందంటే ఉంది అంటాడు. సరే పిలువు అని చెప్పిస్తే వాళ్ళ ఎదురుగుండా చెప్పిస్తా. చెప్పించి మీ అమ్మ బీటెక్‌లో ఏమన్నా పరీక్ష తప్పావా? అనంటే తప్పాం. వాళ్ళ ఆయనకి చెప్పటంలా. వాళ్ళ ఆయనకి పరీక్ష తప్పా అనే మాటే చెప్పలా పిల్ల. అట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు. ఖచ్చితంగా వాస్తు ప్రకారం జరుగుతుంది. స్థిరాస్తి అమ్మామంటే అమ్మలేదని వాళ్ళు ఉన్నారు చాలా మంది. స్థిరాస్తి అమ్మడం కూడా వాస్తు లోపం. స్థిరాస్తులు ఫ్రీక్వెంట్‌గా అమ్మేస్తుంటారు. మొత్తం అమ్మేస్తారు. చివరికి సూసైడ్ చేసుకుంటారు. అది కూడా వాస్తు లోపమే. శత్రువులు పెరగటం వాస్తు లోపం. మనల్ని ఎవరన్నా హత్య చేయాలని వస్తారు. అది కూడా వాస్తు లోపం ఉంటేనే జరుగుతుంది. దాన్ని కూడా సరి చేసుకోవచ్చు. ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పిన లోపాలన్నిటిని సరి చేసుకోగలిగినవి, సరి చేయలేనివి కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వాస్తు దోషం ఉందా లేదా అని మీ అంతట మీరే మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి విషయాలు 2, 3 ఏళ్ల నుంచి జాగ్రత్తగా గమనించినట్టయితే మీకే తెలుస్తుంది అందులో ఏ దోషం ఉంది. దొంగలు పడుతున్నారా ఫ్రీక్వెంట్‌గా?
అంటే అది ఒక రకం దోషం. లేదు ఒక అబ్బాయికి ఇబ్బందికరంగా జరుగుతుందా? మొదటి అబ్బాయికా? మొదటి సంతానానికా? రెండో సంతానానికా? మూడో సంతానానికి? ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? అనేది చెప్తే మీరు ఏ పక్క దోషం ఉందని డైరెక్ట్‌గా పట్టుకుంటాం మేము ఆ పాయింట్. పలానా పక్క దోషం ఉందని చెప్తాం. మీరేం చెప్పకపోయినా మేమిల్లు చూస్తే పలానా దోషం ఉంది, పలానా వాళ్ళకి జరిగిందని చెబుతాం. ఇది 2 తట్లు ఉంటది. మేమిల్లు చూస్తే అక్కడ ఏమేం జరిగిందన్నీ చెబుతాం మేము. జరగబోయేది కూడా చెబుతాం. ఈ ప్రిడిక్షన్స్ ఏమి తప్పేం కాదు. 100% కరెక్ట్. ఇంకా నాసా వాళ్ళు ప్రిడిక్ట్ చేసి ఏమైనా తప్పుంటాయే గానీ, ఈ వాస్తు శాస్త్రంలో ప్రిడిక్షన్స్ ఏం తప్పుండవు. నాసా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో చెప్తానే ఉన్నారు. శకలం ఢీకొంటది భూమికి, శకలం ఢీకొంటది. ఇన్నేళ్ల దాకా ఏమైనా జరిగిందా ఒకటన్నా? ఏం జరగదు. ఏం ఢీకొనదు. వాళ్ళు చెప్పే తప్పు ఎన్నో జరుగుతున్నాయి. ఒకటి కాదు. సైన్స్‌కి అందనివి ఎన్నో ఉన్నాయనే సంగతి తెలుసుకోవాలి. న్యూటన్ భూమికి ఆకర్షణ ఉందని తెలుసుకున్నంత మాత్రానేనే ఉంది. అంతకుముందు లేదా? భూమికి ఆకర్షణ? ఇప్పుడు లేదా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. కానీ ఆయన కనుక్కున్నాడు గాబట్టి మనకు తెలుసుకున్నాం. అట్లా కనుక్కోనివి ఈ విశ్వాంతరాళంలో ఎన్నో ఉన్నాయి. అతి గూఢమైన రహస్యాలున్నాయి. ఎన్నో శాస్త్రాలున్నాయి. వాటర్ ఎక్కడుంది కనుక్కునే వాళ్ళుంటారు. వాళ్ళు జియాలజిస్ట్ మీటర్స్ పెట్టి చెబుతారు వాళ్ళు. రేస్ పంపించి చెబుతారు. అలానే ఒక కొబ్బరికాయ పట్టుకొని చెయ్యి మీద ఇట్లా పట్టుకొని తిప్పుతా ఉంటాడు. అది ఎక్కడొచ్చి కటక్కన పడిపోతుందో అక్కడ నీళ్లున్నాయంట. చెట్లు చూసి చెబుతారు. వరాహమిహిరుడు చెప్పిన చెట్లు గాని చూసినట్టయితే చెట్లు చూసి పువ్వు ఏ రకం పువ్వు పూసింది? వైటా? రెడ్డా? యెల్లోనా? ఏ రకం పువ్వు పూసింది? దాన్ని బట్టి మేము ఆ ఏరియాలో నీళ్లు ఉంటాయా? ఉండవా? పొట్ట ఉందా? లేదా? పొట్ట ఉంటే ఎంత దూరంలో ఉంటాయి? ఎన్ని అడుగుల లోతులో ఉంటాయి నీళ్లు? ఇవన్నీ చెప్పారు. శాస్త్రంలో అన్నీ ఉన్నాయి. వర్షం పడుతుందా? లేదా? కొంతమంది చెప్తారు. కొన్ని చెట్లను చూసి చెప్తారు. పువ్వులను చూసి చెప్తారు. 10 రోజుల్లో 15 రోజుల్లో పడుతుంది. 30 రోజుల్లో పడుతుంది. ఇట్లా వర్షం పడేది చెప్తారు. దానికి ఐఎండీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాదు. వీళ్ళు చెప్పింది కూడా 100% కరెక్ట్ ఉంటది. అయితే వాళ్ళకుండే అనుభవాన్ని బట్టి, వాళ్ళకుండే నాలెడ్జ్‌ని బట్టి, వాళ్ళు ఎంతమంది దగ్గర చెప్పారో అవన్నీ జరిగినాయా? జరగలేదా? అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇన్ని గట్టిగా చెప్పానంటే ఖచ్చితంగా జరిగినయే చెబుతున్నా ఇప్పుడు మీకు. జరగనియి కాదు. అందువల్ల మరణాలు సంభవిస్తున్నా, రోగాలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా జబ్బు నయం కాలేదంటే అది వాస్తు దోషం కింద తెలుసుకోవాలి. డాక్టర్లు కనుక్కోలేని జబ్బు వచ్చిందంటే అది వాస్తు దోషంగా తెలుసుకోవాలి. డాక్టర్లు చనిపోతారు. రేపటి దాకా బతుకుతాడేమో ఈయన. మీరందరిని పిలుచుకొచ్చుకోండి అన్న కేసులు కూడా బతికిచ్చినయి ఉన్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కరెక్ట్‌గా మనం చెప్పగలిగితే ప్రిడిక్షన్ అది 100% కరెక్ట్ అవుతుంది. వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళు. అందువల్ల మీకెవరికైనా ఇప్పుడు నేను చెప్పిన దోషాలు మీ ఇళ్లలో ఉన్నట్లయితే, మీ దగ్గరలో ఉన్న వాస్తు నిపుణులైనా, లేదు మమ్మల్నైనా సంప్రదించినట్లయితే, మీకు దానికి రెమెడీ చెబుతాం. ఎలా చేసుకోవాలి? ఏం దోషం ఉంది? దాని రెమెడీ ఎలా చేస్తే బాగుంటుంది? అని చెప్పడం కూడా జరుగుతుంది. చాలామంది ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. మంచి మార్కుల్లో పాస్ అవుతున్నారు. ఇంట్లో ఉంటాడు. సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు. ల్యాప్‌టాప్ చూసుకుంటుంటాడు. ఉద్యోగానికి పోడు. ఇంట్లో నుంచి వదలడు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది ఏ పక్క దోషం ఉందో అది సరి చేస్తే వాడు ఉద్యోగంలోకి పోతాడు. ఎవరో ఒకళ్ళు డైరెక్షన్ ఇస్తారు. ఉద్యోగం వచ్చేటట్టు చేస్తారు. ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది. పెళ్లి చేసుకుంటాడు. అన్నీ ఉంటాయి. ఉద్యోగం లేకపోతే ఎవరిస్తారు పిల్లల్ని? ఎవరియ్యరు. పెద్ద ఆస్తి ఉంటే ఏమన్నా కోట్లకి ఉంటే ఏమన్నా ఇస్తారేమో గాని, లేకపోతే ఎవ్వరు ఏ పిల్ల కూడా ఉద్యోగం లేని వాడిని చేసుకునేదానికి ఇష్టపడరు. ఇవన్నీ కూడా వాస్తు లోపాలుగా భావించాలి. వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకోగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇళ్ళకు చూసాము. దిక్కులేనోళ్ళు అయిపోతారని మనం చెప్పినా వినకుండా, మారకుండా అట్లే ఉంటారు కొంతమంది. ఉంటే ఇబ్బంది. నేను చెప్పినయన్నీ జరిగినాక ఇప్పుడు నమ్ముతున్నారు వాళ్ళు.
కొంతమంది. కొంతమంది వాస్తు వాళ్ళని చూపించుకొని ఉంటారు. మన దగ్గర క్రాస్ చెక్ చేద్దామని అడుగుతారు. మనం చెప్పామంటే ఫాలో కారు. ఊరక చెప్పించుకుందాం అని అంటారు. అట్లా. అట్లా ఉంటే మీకు దెబ్బ తగిలిన తర్వాత రియలైజ్ అయ్యి దానికంటే దెబ్బ తగలక ముందే రియలైజ్ కావటం మంచిది. వాస్తు దోషం అనేది ఉందంటే సరి చేసుకోవటం మంచిది. ఫ్రీక్వెంట్‌గా మరణాలున్నాయి ఇంట్లో అంటే సరి చేసుకోవాలి. ఇళ్ళు అమ్ముతున్నారు అంటే అందులో కూడా దోషం ఉంటుంది. వెరీ రేర్ కేసెస్ వాళ్ళకి అవసర నిమిత్తం వాళ్ళు ఊరిపోదామని అట్లా అమ్ముకునే కేసులుంటాయి. ఎక్కువ భాగం దాంట్లో కూడా చిన్న దోషం ఒకటైనా ఉంటుంది. వాటిని సరి చేసుకోవాలి. ఇల్లు అమ్మేస్తుంటారు ఎక్కువ మంది. అమ్మేశారంటే దాంట్లో వాస్తు దోషం ఉన్నట్టు లెక్క. చూడంగానే మా వాస్తు నిపుణులు తీసుకుపోగానే ఫస్ట్ దేని వల్ల అమ్మారు వాళ్ళు ఇల్లు అనేది తెలుసుకోవాలి. వాస్తు దోషం వల్ల అమ్మారా? టక్కున పట్టుకోవాలి. ఒక్క నిమిషంలో ఆ తప్పు ఏందనేది ఇల్లు చూడంగానే చెప్పగలగాలి. దాన్ని సరి చేసుకోగలిగిందైతే కొనుక్కోమని చెప్పాలి. లేదంటే కొనుక్కోవద్దు నాయనా దీంట్లో పెద్ద దోషం ఉంది. ఇబ్బంది అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు డబ్బులియ్యరేమో అని బాగలేకపోయినా బాగుందని చెప్పడం అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలా చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ పాపం వాళ్ళని వెంటాడుతుంది. ఎవరు తప్పు చెప్తారో వాళ్ళు. రైట్ చెప్పింది ఎప్పుడు కూడా శ్రీరామ రక్షలాగా ఉంటుంది. తప్పు చెప్పిందెప్పుడు వెంటాడుతుంది. కొంతమంది వాళ్ళు వాస్తు వాళ్ళకి వీళ్ళు డబ్బులిస్తారు. ఎవరు బిల్డర్లు వీళ్ళు డబ్బులిస్తాం అండి అని మీరిట్లా చెప్పండి బాగుందని చెప్పండి బాగాలేకపోయినా అంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బాగాలేనిది బాగున్నది అని చెప్పకూడదు. అది పెద్ద పాపం. ఆ చెప్పిన వాడికి ఆ జన్మే కాదు అవతల జన్మ కూడా నానా ఇబ్బందులు పడాలి. అది. అందువల్ల చిన్న వాటికి లోభంగా ఉండకూడదు. మీకు డబ్బులు ఎత్తకపోయినోళ్ళు ఇస్తారు. ఎంత అడిగితే అంత ఇస్తారు. అంతేగాని పక్క వాళ్ళని గురించి గాని, వాళ్ళేదో వాడు బెనిఫిట్ పొందాలని గాని తప్పు అది చెప్పకూడదు. అలాంటి వాళ్ళు చాలా మందున్నారిప్పుడు. బజార్‌కి ఒకళ్ళున్నారు ఇట్లాంటోళ్ళు వాస్తు. అందువల్ల మీరు వాస్తు నిపుణులు చెప్పిన ఈ సంఘటనలు జరిగినియి అన్నవి ఇప్పుడు ఎవరైనా వాస్తు నా దగ్గరికి వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? నేనేం అడ్వర్టైజ్‌మెంట్ ఏమి ఇయ్యను. మనం చెప్పిన వాళ్ళ ఇళ్ళకి మనం చెప్పినయి జరిగితే అప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. పక్క వాళ్ళకి చెబుతారు వాళ్ళు. మా ఫే పర్సన్ టు పర్సన్ అడ్వర్టైజ్‌మెంట్ అదే ఎళ్తుంది. మనం చెప్పాలిలే. మనం చెప్పుకొని దాన్ని దండోర యేసుకొని అడ్వర్టైజ్‌మెంట్‌లు చేసుకొని చేసుకోకూడదు. వచ్చిన వాళ్ళకి మనం మేలు చేయగలమా? చేయలేము. అది. ఈ వాస్తు దోషం ఉందని తెలుసుకోవడం ఎట్లా? అనే దాని గురించి చెప్పాను. దీనికి పరిష్కారాలు ఒక్కొక్క దానికి, ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకం పరిష్కారం ఉంటది మా దగ్గర. నేను చెప్తాను. చెప్పి మీ ఇల్లు సరి చేయగలుగుతాను. మీ దగ్గర వాస్తు వాళ్ళకైనా చూపించుకోండి. ఇలాంటివి జరుగుతున్నట్టయితే నేను చెప్పినవి ఏం జరిగినా కూడా. అది. పూర్తిగా తాగుడు, వ్యభిచారం ఇట్లా తిరుగుతున్నాడనుకోండి, మందు తాగటం వీటికి ఎమ్మట పడిపోయాడనుకోండి. అట్లాంటి మనిషిని కూడా సరి చేయొచ్చు. వాస్తు సరి చేసినట్టయితే ఆ మనిషి కూడా నార్మల్‌గా వచ్చేదానికి ఆస్కారం. చాలా ఇళ్ళు చూసా నేను. డోర్ పొజిషన్ చూసి ఈ విషయాలన్నీ చెప్పగలిగాను. చెప్తే వాళ్ళందరూ నిజమేనండి మీరు చెప్పినయన్నీ కరెక్ట్‌గా చెప్పారు. తర్వాత మార్చుకున్నారు. మార్చుకున్నాక మారినోళ్ళున్నారు చాలామంది. 99% మారారు. అది. మారి వాళ్ళు 10 మందికి చెబుతారు. నేను చెప్పాడండి కరెక్ట్ చెప్పాడు మాకు అని. చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది అని తెలుసు. అది. అట్లా మనం ఒకళ్ళని మేలు చేయాలనే ఉద్దేశంతోటి ఈ శాస్త్రాలన్నీ పెట్టినియి. ఎవరికీ కీడు చేద్దామని శాస్త్రం ఉండదు. ఈ శాస్త్రం చెప్పేవాళ్ళు లోభుల్లాగా తయారయ్యి అట్లా చేస్తున్నారే గానీ కొంతమంది, అందరు కాదు. 99% అటు చెప్పరు. ఒక 1% ఉంటారు చెప్పేవాళ్ళు. అట్లా. అందరూ కూడా శాస్త్రాన్ని శాస్త్రం లాగానే చెప్పాలి. ఏ ప్రలోభాలకి లొంగకూడదు. లేకపోతే శాస్త్రం వదిలేయడమే అంతే. చెప్పడం ఆపేయడమే మంచిది అట్లా చెప్పలేనప్పుడు. అది. దీంట్లో 100% రిజల్ట్ ఉంటది. అందులో ఏం డౌట్ లేదు. మీరు ఇల్లు మధ్యలో ఆగిపోయిందనుకోండి అది వాస్తు లోపం. బేస్‌మెంట్ లెవెల్‌లో ఆగిపోద్ది. లేదు లింటెల్ లెవెల్‌లో ఆగిపోద్ది. స్లాబ్ ఏసి ఆగిపోద్ది. పూత చేయలేదు. ఏమంటే దానికి రుణం ఎక్కువ, ధనం తక్కువ సైజ్‌లో పెట్టి కట్టుంటారు. ఆటోమేటిక్‌గా అప్పుల పాలైంటాడు. ఇంక దాన్ని ఎంత కట్టాలన్నా వాడికి స్తోమత రాదు. దాన్ని సరి చేసుకోగలిగితే మళ్ళా స్తోమత వస్తది. ఆ ఇంట్లోనే ఉండొచ్చు. హాయిగా శుభ్రంగా చేసుకోవచ్చు.
అందువల్ల సగంలో ఆగిపోయింది అనంగానే, మిడిల్ డ్రాప్ అయింది అనంగానే అది ఖచ్చితంగా ఆయం లోపం ఉంటుంది. అది తెలుసుకోవాలి. మిడిల్ డ్రాప్ అయిన ఇల్లు కూడా వాస్తు దోషంగానే పరిగణించాలి. సగం కట్టి ఆపేశారనంగానే ఎన్నో రోజులు మూలబడిపోయింది, మూతబడిపోయింది, ఆగిపోయి ఉంటాయి. ఇట్లాంటివన్నిటిని కూడా మళ్ళా శుద్ధి చేసుకొని ఇంట్లోకి చేరాల్సి ఉంటుంది, మార్పులు చేసుకున్నాక. అది. చాలా మంది నన్ను తీసుకెళ్తున్నారు, వాటిని అబ్జర్వ్ చేసే నేను, వాటికి దోషంగానే ఉంటుంది. దాన్ని సరి చేసినాక మళ్ళా దాన్ని బాగా ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి నేను చూశాను. అది. కొంతమంది ప్రహరీలు కరెక్ట్‌గా అయ్యుండి, ఇల్లు తిప్పుకొని ఈశాన్యం తిప్పుతారు ఇల్లు. తిప్పిన దానివల్ల దోషం వచ్చింది, దిక్మూలం వచ్చిందండి మీకని చూసి చెప్పి వాళ్ళని అదరగొడుతుంటారు. ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం తిప్పకూడదు. పర్ఫెక్ట్‌గా కాంపాస్‌కుంటే పర్ఫెక్ట్‌గా దిక్కుకుండాలి. తూర్పు ఇల్లు అనుకో తూర్పే దిక్కుకుండాలి. పడమర ఇల్లు పడమర దిక్కుకే ఉండాలి. ఉత్తరం ఇల్లు ఉత్తరానికి ఉండాలి. దక్షిణం ఇల్లు దక్షిణానికి ఉండాలి. ఇవి దిక్కుల్లో ఈశాన్యం గాని, ఆగ్నేయం గాని, నైరుతి గాని, వాయువ్యం గాని ఈ దిక్కులకి అసలు ఇల్లు కట్టకూడదు. ఫస్ట్ స్థలం కూడా దోషం ఉందా లేదో చూసుకొని ఇల్లు కట్టుకుంటే మంచిది. స్థలంలో కూడా దోషం ఉంటాయి. ఎత్తు పల్లాలు తేడా ఉంటాయి. ఇల్లు కట్టలేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ స్థలం దోషాలు, వాస్తు దోషాలు. ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరికి చూపించకుండా కట్టుకొని, చివరికి ఏదైనా వాస్తు దోషం ఉందంటే సరి చేసుకోవాలని తెలుసుకుంటారు కొంతమంది. కొంతమంది లేట్‌గా తెలుసుకుంటారు. అంతే తేడా. కొంతమంది నమ్మరు. కొంతమంది లేట్‌గా నమ్ముతారు. 4 ఇళ్ళు, 5 ఇళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత మార్పులు చేసినాక ఫలితం వచ్చిందన్నాక అప్పుడు నమ్ముతారు. అది. అంతేగాని కాస్త ముందు వెనక అంతే. శాస్త్రాలన్నీ కూడా మనిషికి మేలు చేసేవే. ఇది మనకు ఔషధంలాగా పనిచేయాలి ఇల్లు గూడా. జబ్బు నయం చేసేటట్టు ఉండాలి. వృక్ష శాస్త్రం ఉంటది. అది కూడా జబ్బు నయం చేస్తది. వాస్తు శాస్త్రం ఇది కూడా జబ్బు నయం చేస్తది. నాకతన్ని అమెరికా నుంచి ఫోన్ చేసాడు. ఇట్లా మా ఆవిడకి ఆపరేషన్ చేశారండి. ఎంత ఖర్చయిందండి అని చెప్పాడు. మీ ఇంట్లో ఈ దోషం ఉందని చెప్పగలిగాను. చెప్పాను. లేదంటే లేదంటాడు. ఒకసారి వీడియో చూపించు నాకు. చూపించంటే ఎక్కడ ఉందో మీ ఇంట్లో ఏ లెట్రిన్ ఉందో, లెట్రిన్ సీట్ ఎట్లుందో చూపించు అన్నీ. లేదన్నాడు. తూర్పు అసలు లేనే లేదన్నాడు. ఉంటది చూడంటే, ఇది ఉందండి. ఒక్కటుంది. ఖచ్చితంగా ఉంటది. అందులో ఏం డౌట్ లేదు. 100% కరెక్ట్ ఉంది. చూపించినాక అప్పుడు మీరు అక్కడుండి ఇది ఎట్ట తెలుసుకున్నారండి అంటాడు. తెలుసుకునేదేంది సింప్టమ్ చెప్తే అక్కడ దానికి తగ్గ పరిష్కారం చెబుతాం. అది. దానికి లక్షలు ఖర్చు పెట్టారు. లక్షలు ఖర్చు పెట్టడం ఒకటి, అవస్థలు అనుభవించడం ఒకటి. ఇవి. దోషాన్ని సింపుల్‌గా సరి చేసుకుంటే మందులు పనిలేదు, జబ్బు పనిలేదు. మొత్తం అయ్యే సెట్ అయిపోతుంది. చేసిన తర్వాత మందులు లేకుండా జబ్బు నయమైనయి చాలా ఉన్నాయి. చిన్న సింపుల్ టెక్నిక్స్‌తో. డాక్టర్స్ ఎంతమంది మందులిచ్చినా పని చేయకుండా మనం చెప్పింది జస్ట్ ఒక పడక ఇటు నుంచి అటు మార్చు అని చెప్పిన దానికి ఎంతో ఫలితం వచ్చింది. అందువల్ల ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అవి. రహస్యాలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు అంతా కూడా టాసిట్ నాలెడ్జ్ లాగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఎక్స్‌ప్లిసిట్‌గా బయటకొచ్చింది కాబట్టి అందరూ చెబుతున్నారు కాబట్టి, మీడియాలో వస్తున్నాయి కాబట్టి తెలుసుకుంటున్నారు జనం. ఇదివరకు ఏం లేదు. రాజుల దగ్గరే ఉండేది ఈ టాసిట్ నాలెడ్జ్. వాళ్ళు అక్కడ వాళ్ళని అందరిని వాళ్ళే పోషించేవాళ్ళు. వాళ్ళకి మాత్రమే చెప్పేవాళ్ళు. బయట వాళ్ళకి ఎవరికీ రానియ్యరు, చెప్పనియ్యరు వాళ్ళు. అది పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా బయట వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ శాస్త్రం మీద మంచి పట్టు సాధిస్తున్నారు. మంచి జరుగుతుందని చెబుతున్నారు. చెప్పినట్టు జరుగుతున్నాయి. మార్పులు చేసుకున్నాక ఫలితం కనబడుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ వాస్తు దోషాన్ని ఉంది అని ఎలా ఉందనేవి ఎన్ని రకాల సింప్టమ్స్ చెప్పాను మీకు. ఇళ్ళు మధ్యలో ఆగిపోయినా కూడా వాస్తు దోషమే. దీంట్లో రకరకాల దోషాలుంటాయి. వీధి పోట్లని ఉంటాయి. లేకుంటే గుడి నీళ్ల పట్టం అనేది ఒకటుంటాయి. లేపోతే ఇంట్లోనే శల్యాలనేది ఉంటాయి. ఇలాంటివి ఏది దోషం ఉంది ఇంట్లో అనేది తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్ అన్నమాట. దాన్ని సరి చేయడం రెండో పాయింట్. దానికి నివారణ ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది. జబ్బు మీకు మళ్ళా రాదు.
ఉన్నది తొందరగా నయమైపోతుంది. డాక్టర్లు మందు మింగకపోయినా కూడా నయమైపోతుంది. అంతవరకు నేను గ్యారంటీ. వాస్తు దోషం ఉన్నాయి సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఫలితం కనబడుతుంది. అది. డాక్టర్ ఒకాయన పోటీ చేసుకున్నాడు నాతోటి. ఆమె ప్రెగ్నెంట్ కాకుండానే అతని వైఫ్ కూడా డాక్టరే. ప్రెగ్నెంట్ కాకుండానే నేను చెప్పాను, "ఈసారి మీకు పుట్టే పిల్ల ఆడపిల్ల" అని చెప్పి. చెబితే కానే కాదండి అంటాడు. మీరు ఎట్ట చెబుతారండి ఇంకా ప్రెగ్నెంట్ కూడా కావచ్చునా? ఖచ్చితంగా అవుతుంది. అయిన తర్వాత నేను చెప్పింది జరుగుతుందంటే, ఆయనే వచ్చి మీరే గెలిచారు గురువుగారు అని చెప్పేసి పోయినాడు. అది. అట్లా మనం చెప్పేది వాస్తు 100% కరెక్ట్ అని ఇలా చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు వేల మంది చెప్పారు. అందువల్ల మనం దీన్ని నమ్మాలి. నేను కూడా మీలాగా నమ్మకుండా ఉండేవాడిని మొదట్లో యాజ్ ఎ ఇంజినీర్‌గా. తర్వాత స్లోగా దీంట్లో శాస్త్రం పూర్తిగా నేర్చుకున్నాక నేను నమ్మడం గాక నలుగురికి చెప్పడం కాస్త ముందు వెనకలో నేను కూడా ఉన్నా ముందు వరుసలో. అది. తర్వాత నేర్చుకున్నాక అది ఒక శాస్త్రం అని గౌరవించటం, దాన్ని నలుగురికి పనికొచ్చేటట్టు చేయడం, అదొక తృప్తి అనమాట. సంతృప్తి వస్తుంది. నలుగురికి మంచి జరిగింది. మనం ఎక్కడికైనా పోయినప్పుడు మాకు మీరు చెప్పినట్టు జరిగింది అని అన్నాడనుకో అదొక సాటిస్ఫాక్షన్. అది మనకు శ్రీరామ రక్ష. అది. ఎప్పుడైనా కూడా మనకు మన దగ్గరున్న మెడిసిన్ వేరే వాళ్ళకి అవసరమయ్యి మనం ఇయ్యలేదనుకోండి. మన దగ్గరున్న మెడిసిన్స్ అన్నీ వాడినా కూడా మనకు జబ్బు నయం కానటువంటిది వస్తది అనే సంగతి గుర్తుపెట్టు. అది నా అనుభవంలో నేను చూసాను. నా యాత్రలు చేసేటప్పుడు గానీ, ఇలాంటప్పుడు కొన్ని చోట్ల నా దగ్గరుండే మందు వేరే వాళ్ళకిచ్చానంటే ఇంక నాకు ఆ జబ్బు రానే రాదు. 100% కరెక్ట్. అందువల్ల మీ దగ్గరున్న మాత్రలు నీడీ పీపుల్‌కి ఎవరికన్నా బియ్యండి. అదెంతో రూపాయి ఖర్చుంటదేమో మాత్ర. ఆ రూపాయి వల్ల వాళ్ళు పెట్టే నమస్కారం, వాళ్ళిచ్చే దీవెనలు నీకు రూ. 1,00,000 పైనే ఉంటాయనే సంగతి తెలుసుకోవాలి. మీకెన్ని పాపాలో పోగొడతది ఆ ఒక్క రూపాయి. అది. అందువల్ల నీడీగా మందు మన దగ్గరుండి వేరే వాళ్ళు ఆ మందు కోసం అవస్థపడి, మందు లేక అవస్థ పడుతున్నారంటే, అది గాని ఇచ్చామనుకో ఎమ్మటే దండం పెడతాడు వాడు. ఇవన్నీ కూడా మనకు యాత్రలో తెలుస్తుంటాయి. యాత్రలు ఎందుకు చేయమంటారు? యాత్రలు దేవుని దర్శనం ఒక్కటే గాదు. అక్కడ నదీ స్నానం అంటే నీ ఆత్మ శుద్ధి చేసుకునేదానికి. మైండ్ శుద్ధి చేసుకునేదానికి. ఇవన్నీ కూడా ఉత్త నీళ్లు పోసుకుంటే పైనే గడువు పోతది అంతే. పుష్కరాల స్నానం ఇయన్నీ ఎందుకు చేయమంటారు? పని లేక కాదు. శుద్ధి కోసం. స్థలాన్ని ఎట్లా శుద్ధి చేసుకొని ఇల్లు కట్టుకుంటామో, అలానే మన బాడీని కూడా అప్పుడప్పుడు శుద్ధి చేసుకుంటాలి సంవత్సరానికి ఒకసారైనా. అలాంటి పుణ్య నదుల్లో స్నానం చేసి తరిస్తుండాలి అనే సంగతి తెలుసుకోవాలి. అందువల్ల ఇవన్నీ కూడా మనం పక్క వాళ్ళకి తెలిసి మీకు ఇప్పుడు నేను చెప్పినయి మీకు జరిగినియి అంటే పక్క వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి నేనెందుకు చెప్పాలి? వాళ్ళు బాగుపడరు అని అనుకున్నావనుకో, నీకు మళ్ళా రివర్స్ కొడుతుంటది. వాళ్ళు చెప్పింది కాకుండా ఏదో తప్పు చేస్తావు. మళ్ళా నిన్ను నా దగ్గరికొచ్చేటట్టు చేస్తా. అందువల్ల నీకు కరెక్ట్ జరిగితే పక్కోళ్ళకి చెప్పు. మోసం చేయకూడదు ఎవ్వరిని. అది. ఎంత మోసం చేస్తే అంత దెబ్బ తగులుతుంది మనకు అనే సంగతి గుర్తుపెట్టుకో. ఆఫ్టర్ ఆల్ మనం బతికేది ఎంతండి? మాక్సిమం ఫుల్ లైఫ్ ఎంతో తెలుసా మానవుడిది? 120 సంవత్సరాలు. ఇంటికి పూర్ణాయుష్ అంటే ఎంతో తెలుసా? 120 సంవత్సరాలు. మనం 120 సంవత్సరాలు పూర్తిగా పూర్ణాయుష్ వచ్చేటట్టు పెట్టగలం ఆ సైట్‌లో పెట్టలేము. 99 ఏళ్ళో, 75 ఏళ్ళో, 80 ఏళ్ళో ఒక్కొక్క సైట్‌ని బట్టి దానికొచ్చే ఆయుష్ మనం పెడతాం. అట్లే మనకు కూడా లైఫ్ మాక్సిమం 120. మాక్సిమం 120. 120 దాటితే ఆటోమేటిక్‌గా బిల్డింగ్‌ని కొట్టేస్తారు. అది. అందుకే దానికి తగ్గట్టు ఫౌండేషన్ ఇవన్నీ చెబుతాం. చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకు చెబుతున్నాం? 4 అడుగులు ఎత్తు ఎందుకు పెట్టుకోమంటున్నాం? 4 సార్లు రోడ్డు లేపారంటే నీ ఇంట్లోకి నీళ్లు రాకుండా. అది. అట్లా కొంతమంది మనల్ని వాస్తుకు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళకి చెప్పడం మనకు నచ్చి వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్ళకి తీసుకుపోతారు. ఇట్లా రకరకాలున్నాయి. ఒకరోజైతే ఒక ఊర్లో పొద్దున్నే వెళ్ళాను. సూసైడ్ చేసుకున్నావు నువ్వు అని గట్టిగా చెప్పాను. చెప్తే కళ్ళెంబట నీళ్లు పెట్టుకొని బటబటబట ఏడ్చేసాడు. అతనెవరో మనకు తెలీదు. నేను పోయింది వేరే వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇల్లు చూడంగానే చెప్పా నేను సూసైడ్ చేసుకున్నావు.
ఎంబడే ఇంకా ఆ రోజు ఒక సాయంత్రం దాకా అన్ని ఇళ్ళు ఆ బజార్‌లో ఉండే వాళ్ళందరూ మా ఇంటికి రా, మా ఇంటికి రా అని తీసుకుపోయారు. అలా ఉంటాయి కొన్ని. కొన్ని యథార్థ సంఘటనలు మనం జరిగినయి చెప్పాలి. చెప్తే ఇల్లు చూసి జరిగినవి, జరగబోయేవి 2 చెప్పాలి. జరిగినవి చెబితే నమ్మకం కలుగుతుంది. జరగబోయేవి చెబితే జాగ్రత్త పడతారు. అది. దాంట్లో మనం జరిగినయి చెప్పలేదనుకో వాళ్ళకి మన మీద నమ్మకమే ఉండదు. లోపం చూసి ఇది జరిగింది మీ ఇంట్లో అని చెప్పాలి. పరీక్ష తప్పారు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు. ఈ అబ్బాయికి ఈ విధంగా బాధపడుతున్నారు. ఈ లోపం వల్ల ఇన్నో సంతానం దెబ్బ తగులుతుంది వాళ్ళకి. ఈ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఫలానా అబ్బాయికి, ఫలానా సంతానానికి అని చెప్పాలి. మనం ఇల్లు చూసి ఇంటూ చూడంగానే చెప్పాలి ఆ మాట. ఇదిగో ఫలానా అబ్బాయి నువ్వు పడ్డావు అని చెప్పాను. నిజమేనండి పడ్డా. రీసెంట్‌గా బండిలో నుంచుని పడ్డా. అంతే. అక్కడ నో అనే మాట వచ్చిందంటే మన శాస్త్రం మనకు మంచి నమ్మకం కలగదు. మనం చెప్పింది 100% కరెక్ట్ చెబుతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి 100% నమ్మాల్సింది. శాస్త్రంలో తప్పు లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా చెప్పే వాళ్ళలో తప్పు ఉంటది గానీ శాస్త్రంలో తప్పు ఉండదు. అది. అందువల్ల అందరూ కూడా ఈ దోషాలు తెలుసుకొని సరిజేసుకోండి. కట్టి నీళ్ళైనా పర్వాలేదు. సరిజేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. బాగా మంచి వృద్ధిలోకి రావచ్చు. అస్సలు ఎదుగు బొదుగు లేదన్నా కూడా వాస్తు దోషం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో నుంచి పిల్లలు పారిపోయారంటే అది వాస్తు దోషమే. ఇల్లు సరిచేసినాక వాళ్ళ పిల్లలు వెనక్కి వచ్చిన మాట చాలా మంది చెప్పారు. నేను కూడా గమనించాను. వచ్చారు. వాళ్ళకి సంతోషం. పోయిన పిల్లలు ఎక్కడున్నారని ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. మనం సరి చేయంగానే వితిన్ ఎ డే ఆర్ 2 వాళ్ళు ఎక్కడుందో ఆచూకీ తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలోని ఒక ఇంటి దగ్గర పోయి చూసిన తర్వాత నేను ఈ మార్పు చేసుకోండి అని చెప్పాను వాడు. చెప్పిన తర్వాత ఆ మార్పు చేసి 1 డేలో చేసేసిండు అమ్మడే. మీ అబ్బాయిలు ఎక్కడుందో ఆచూకీ తెలుస్తుంది అని చెప్పాను. రెండో రోజు వాళ్ళ అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడని చెప్పి రిజల్ట్ వచ్చిందండి. వాడు ఫెయిల్ అవుతానేమో అని ఎళ్ళిపోయాడు. పాస్ అయ్యాను. నేను విజయవాడలో ఉన్నాను. నా దగ్గర డబ్బులయిపోయినియి. పలానా దగ్గర ఉన్నాను నేను. వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ చేసి ఎమ్మటే తెచ్చుకున్నాడు. అట్లా ప్రతిది కూడా ఇంట్లో పారిపోయిన వాళ్ళని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ దోషం ఏముందనే సంగతి తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని సరి చేసుకోగలిగితే మనకు ఫలితం ఎమ్మడొచ్చు. ఇది వాస్తు దోషం ఎన్నో రోజులు కాదు. మార్పు చేసిన వెంటనే కనబడుతుంది. వితిన్ ఎ మంత్ డిఫరెన్స్ తెలుస్తుంది నీకు. కొత్తగా కట్టేవాళ్ళు ముందే తీసుకపోతే మీకెంత సంపాదిస్తారు, ఎంత ఖర్చవుతుందో కూడా ముందే చెబుతాం మేము. ఇన్నేళ్ళు ఉంటది ఇల్లని కూడా చెబుతాం. కట్టిన ఇంటికి ఆయం కట్టకూడదు. మరీ డెఫిసిట్‌లో ఉంటే తప్పితే. అది. అందువల్ల జాగ్రత్తగా ముందే తీసుకెళ్ళటం అలవాటు చేసుకోండి. ఒకవేళ కట్టింది కొనుక్కున్నారు, లేదు మీరు దాంట్లో ఉంటున్నారు. ఏదైనా తేడాలుంటే మళ్ళా సరి చేసుకోండి. తప్పేం లేదు. తేడాలు మనంతట మనం తయారు చే సరి చేసుకోగలిగినవి చేసుకోలేకపోతే అది పెద్ద తప్పు. మన పిల్లల్ని గాని, మన వాళ్ళని గాని మనం ఏడిపించినట్టే లెక్క. అది. మూర్ఖంగా ఉండకూడదు. మూర్ఖంగా ఉంటే ఆ దోషం అనుభవిస్తూనే ఉండాలి. ఆ మార్పు చేసిన దాకా. అందువల్ల ఈ దోషాలన్నీ సరి చేసుకొని అందరూ బాగుండాలన్నది నా కోరిక. నేను మీ రామ్మోహన్ రావు కేల్సూరి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నీడీ పీపుల్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.